హాయ్! హలో! నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి రా బనానా తోటి క్రిస్పీగా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. మీరెలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. క్రిస్పీగా బావుంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని, స్టవ్ వెలిగించుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్నాక ఇట్లా తొక్కంతా పైది తీసేసుకొని మనం దీన్ని మామూలుగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాము. ఇది ఆల్రెడీ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఫ్రై చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. పైనంతా క్రిస్పీగా ఉంటుంది. లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక ఒక ఎండుమిర్చిని ఇట్లా కట్ చేసి వేశాను. తర్వాత కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లిపాయల్ని పెద్దవి ఇట్లా దంచైతే వేసుకున్నాననమాట. దాన్ని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి ఇందాక మనం కట్ చేసుకున్న బనానా ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకున్నాక దీంట్లో కొంచెం మీ రుచికి సరిపడా సాల్ట్, కొంచెంగా పసుపు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇట్లా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకుందాము. ఒక 3 మినిట్స్ తర్వాత చూస్తే వేగుంటాయండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకొని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ మూత పెట్టి నెక్స్ట్ ఇందులో మనం ధనియాల పొడి వేసుకుంటున్నాము. ధనియాల పొడి గానీ లేదంటే పప్పుల పొడి వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రా బనానా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. పప్పు లేదా రసంలోకి చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.